అనే ఇన్ ద అప్కమింగ్ సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం విస్కాసిటీ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుంటాము. సో కమింగ్ టు ఐ మీన్ కమింగ్ టు సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ ఆటోమొబైల్. సో జనరల్గా మనకి ఇది కార్, కంప్లీట్ కార్. సో టైర్స్ అనేవి మనకి యాక్చువల్గా ఎప్పుడైతే రోడ్తో కాంటాక్ట్లోకి వచ్చే మూవ్ అవుతున్నప్పుడు సో హై ఫ్రిక్షన్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. సో దాంతోపాటు వేరియస్ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నాయి. సో మీరు ఒకసారి తర్వాత చూడండి. సో very important topic in friction. So the laws of dry friction. So the laws of dry friction. So let us consider a block which is having a weight W on a horizontal plane surface. So ఒక horizontal plane surface మీద ఒక బ్లాక్ అనేది తీసుకుంటున్నాము. సో బ్లాక్ యొక్క వెయిట్ ఎంత అంటే W. సో హియర్ సో యాక్చువల్గా ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఉన్న ఫోర్సెస్ ఏమంటే మనకి వెయిట్ ఆఫ్ ద బ్లాక్ అండ్ సో ఒకవేళ మనం దీనికి ఈ బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనకి వెయిట్ వస్తుంది, దాంతోపాటు నార్మల్ ఫోర్స్ దట్ ఈస్ ఎక్సెప్టెడ్ బై ద సర్ఫేస్ ఆన్ దిస్ బ్లాక్. సో యాక్చువల్గా ఈ బ్లాక్ మీదకి ఒక ఆ బ్లాక్కి మాస్ ఉండడం వల్ల వెయిట్ ఉంది, దాంతోపాటు బ్లాక్ అనేది ఒక సర్ఫేస్ మీద రెస్ట్ అయి ఉంది కాబట్టి సో సమ్ నార్మల్ ఫోర్స్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో ఒకవేళ ఫ్రీ బాడీ డయాగ్రామ్ దిస్ బ్లాక్ మనం డ్రా చేస్తే ఏమవుతుందంటే సో మనకి రెండు ఫోర్సులు వస్తాయి, ఒకటేమో వెయిట్, ఇంకోటేమో నార్మల్ ఫోర్స్. సో నార్మల్ ఫోర్స్ అనేది ఈ సర్ఫేస్ వల్ల వచ్చింది మనకి. సో let us consider an another block so that is having the same weight W so on the horizontal surface. So let us assume we are applying a horizontal force P on this block. సో ఈ బ్లాక్ మీద మనకి P అనే ఫోర్స్ అనేది హారిజాంటల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫ్రిక్షన్ లేదు, కాకపోతే ఇక్కడ చూస్తే మీరు హారిజాంటల్గా అప్లై చేస్తున్నారు అంటే సో యూఆర్ యూఆర్ అప్లయింగ్ ఏ ఫోర్స్ దట్ దట్ ఈస్ టాంజెన్షియల్ టు ది సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎక్కడైతే ఈ బ్లాక్ అండ్ ఈ సర్ఫేస్ బి అనేది కాంటాక్ట్లో ఉన్నాయో సో మనం ఇలా పి అనే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు సో పి అనే ఫోర్స్ అనేది హారిజాంటల్ ఫోర్స్, ఎక్కడ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మనకి హారిజాంటల్గా ఉంది. సో ఇప్పుడు మనకి ఇలా ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే సో టాంజెన్షియల్ ఫోర్సెస్ దోస్ ఆర్ నోన్ యాజ్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ డెవలప్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్. సో సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉందో ఈ కాంటాక్ట్ దగ్గర మనకి ఫ్రిక్షన్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్, ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో దిస్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ దట్ ఈస్ డెవలప్డ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పి ఈజ్ అవర్ ఎక్స్టర్నల్ లోడ్ దట్ ఈస్ దిస్ వన్. సో ఇలా ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేస్తాము. ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది సో ఈ గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ జీరో ఫోర్స్ అసలు ఈ పి అనే ఫోర్స్ లేదు. సో పి అనే ఫోర్సే లేదు అంటే మనకి ఇండైరెక్ట్గా ఫ్రిక్షన్ కూడా ఏముండదు, ఎందుకంటే ఈ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ వల్లే ఒకవేళ ఈ డైరెక్షన్లో మనం మూవ్ చేయాలనుకుంటే సో టాంజెన్షియల్గా ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి, దీన్ని రెసిస్ట్ చేస్తూ అది ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. సో ఒకవేళ పి లేకపోతే అంటే పి అనేది జీరో అయితే నాకు ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమి ఉండదు, జీరో ఉంటుంది. సో పి జీరో దగ్గర ఫ్రిక్షన్ జీరో. సో అలాగే ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగా మీరు పి ఇంక్రీజ్ చేస్తున్నారు, దాని ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక సో సెట్ అయిన సో ఎప్పుడైతే బ్లాక్ అనేది మూవ్ అవ్వకుండా అలాగే ఉంటుందో సో అప్పుడు మనకి ఏంటంటే ఆ ఫోర్స్ని ఏమంటాం అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. సో మనం ఎక్స్టర్నల్గా పి అనే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో బట్ దిస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మూవ్ దిస్ బ్లాక్. సో ఒకవేళ ఈ బ్లాక్ని మూవ్ చేయకపోతే ఈ పి అనే ఎక్స్టర్నల్ ఫోర్స్ సో అప్పుడు జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ మనం ఏమని పిలుస్తామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. సో జనరల్గా మనం తీసుకునే అసంప్షన్ ఏంటంటే సో ద నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ నాట్
నోన్ ఎగ్జాక్ట్లీ. సో మనకి జనరల్గా ఫ్రిక్షన్ ఫోర్స్ యొక్క నేచర్ అనేది కంప్లీట్గా మనకు తెలియదు. బట్ వీ జనరల్లీ అజ్యూమ్ దట్ దీస్ ఫోర్సెస్ ఆర్ డ్యూ టు ద irregularities of the surface in contact and to a certain extent to molecular attraction. సో మనకి ఫ్రిక్షన్ ఫోర్సెస్ యొక్క డెవలప్ అవడానికి రీజన్ అనేది ఎలాగ ఎజ్యూమ్ చేసుకున్నాం అంటే ఇర్రెగ్యులారిటీస్. అంటే సో జనరల్గా మీరు చూస్తే అన్ని సర్ఫేసెస్ కూడా స్మూత్గా ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే మీరు ఒకవేళ మైక్రోస్కోప్తో ఒకవేళ మీరు చూస్తే సో జనరల్గా ఏంటంటే అది స్మూత్గా ఉండవు, సమ్ రఫ్ సర్ఫేసెస్ ఉంటాయి, సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్, సో అలాగే మాలిక్యూల్స్ మధ్య మనకి అట్రాక్షన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయో సో వాటి యొక్క ఇర్రెగ్యులారిటీస్ అనేవి కాంటాక్ట్లోకి రావచ్చు. అలాగే మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది రెండు సర్ఫేసెస్ మధ్య ఉండొచ్చు. సో ఈ రెండు రీజన్స్ వల్ల మనకి ఏమైనా తీసుకుంటున్నాం అంటే ఫ్రిక్షన్ అనేది సో రెండు సర్ఫేసెస్ మధ్య డెవలప్ అవుతుందని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇలాగే ఈ బ్లాక్ మీద ఈ పిఎన్ఏ ఫోర్స్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఒక సెట్ అయిన అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనం లిమిటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పాం. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఒక మ్యాక్సిమం వాల్యూ దగ్గర ఆగిపోతుంది. సో మీరు పిఎన్ఏ లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో పిఎన్ఏ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అది రెసిస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు if you increase the force P, the friction force F also increases, continuing to oppose P until its magnitude reaches a certain maximum value F. సో మీరు P అనే ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో సెట్ అయిన టైం వరకు మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది బ్లాక్ని మూవ్ చేయకుండా సో ఇది రెసిస్ట్ చేస్తుంది. సో మోషన్ రెసిస్ట్ చేస్తుంది. కాకపోతే మ్యాక్సిమం వాల్యూ ఎంతైతే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందో సో దాన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ఎం అని డినోట్ చేస్తాము. సో ఇక్కడ వరకు అంటే ఇప్పుడు ఇలాగ మీరు పిఎన్ఏ లోడ్ ఇంక్రీజ్ చేశారు. సో బ్లాక్ మూవ్ అవ్వట్లేదు. సో మొత్తం ఇక్కడ వరకు కూడా మూవ్ అవ్వదు బ్లాక్ అనేది. సో ఇదంటే బ్లాక్ మూవ్ అవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్ గా ఈక్విలిబ్రియంలో అన్నట్టు. అంటే మొత్తం అన్ని ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి ఆ బాడీ మీద. సో ఈక్విలిబ్రియం కండిషన్. సో ఒకవేళ ఈ మాక్సిమం స్టాటిక్ నోట్ చేస్తున్నాము. సో ఒకవేళ మనం పిఎన్ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తాం, అది ఎంత అంటే ఈ ఎఫ్ఎం అంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా సో మనం అప్లై చేస్తున్న ఫోర్స్ ఏదైతే ఉందో పిఎన్ఎఫ్ ఫోర్స్ ఒకవేళ ఇంకా ఎక్కువ అప్లై చేస్తాం. సో ఒకవేళ ఇంకా ఎక్కువ అప్లై చేస్తే ఏమవుతుందంటే బాడీ విల్ మూవ్. సో సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఎఫ్ఎం కన్నా కొంచెం ఫోర్స్ అప్లై చేసినా సరే మనకి ఏమవుతుందంటే బాడీ అనేది మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఇఫ్ పీ ఈస్ ఫర్దర్ ఇంక్రీస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ కెనాట్ బ్యాలెన్స్ ఇట్ ఎనీ మోర్. సో పీ మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేయలేదు. ఎందుకంటే సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కొంతవరకే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ ఎంతంటే ఎఫ్ఎం, అది మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా పిఎన్ఏ ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే సో మనకి బ్లాక్ అనేది ఏమవుతుందంటే మూవ్ అయిపోతుంది. సో బ్లాక్ స్టార్ట్ స్లైడింగ్. సో ఒకవేళ బ్లాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మూవ్ అవుతుందో సో సో అప్పుడు ఏంటంటే సో మనకి అక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఆ కేసులో ఉన్న ఫ్రిక్షన్ ఏమని పిలుస్తాం అంటే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎఫ్ఎం అంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ రీచ్ అయ్యిందో సో దాన్ని మనం ఇంపెండింగ్ మోషన్ అంటాము. సో ఎప్పుడైతే మనకి బ్లాక్ అనేది మోషన్లోకి వచ్చిందో సో అప్పుడు ఉన్న ఫ్రిక్షన్ ఏమంటాం అంటే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. సో మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు, యువర్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఈ ఎఫ్ఎం వాల్యూ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు ఎఫ్కే. ఎందుకంటే సో మనకి బ్లాక్ అనేది మోషన్లోకి వచ్చింది అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే ఇర్రెగ్యులారిటీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా అలైన్ అయిపోవు. సో ఇర్రెగ్యులారిటీస్ అనేవి అంత పర్ఫెక్ట్గా రెసిస్ట్ చేయలేవు. సో అలైన్ అవ్వవు సరిగ్గా. సో అందుకే ఏంటంటే మనకి అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో ఇట్ విల్ బి అరౌండ్ ఇట్ విల్ బి లెస్ దాన్ ఎఫ్ఎం మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే బ్లాక్ అనేది సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ రీచ్ అయ్యే వరకు ఏంటంటే సో మనకి బ్లాక్ అనేది మూవ్ అవ్వదు, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్కి ఫ్రిక్షన్ అనేది రీచ్ అయిందో సో అప్పుడున్న మోషన్ మనం ఏమంటాం అంటే ఇంపెండింగ్ మోషన్ అంటాము. సో ఎప్పుడైతే బ్లాక్ అనేది మూవ్ అవుతుందో
సో అప్పుడు బ్లాక్ అనేది మోషన్లోకి వచ్చింది. సో అప్పుడున్న ఫ్రిక్షన్ ఏమంటామంటే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. So, coming to the coefficients of friction. So, we are defining two types of coefficients of friction. First one is coefficient of static friction. So it is denoted with mu s, and next one is mu k, that is coefficient of kinetic friction, and it is denoted with mu k. సో చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి మామూలుగా మన ఇంజనీర్స్ కానీ లేకపోతే సైంటిస్టులు కానీ చేసి సో మనకి ఏంటంటే సో కొన్ని రిలేషన్స్ అనేవి తీసుకొచ్చారు. సో experimental evidence shows that the maximum value Fm of the static friction force is proportional to the normal component n of the reaction of the surface. సో యాక్చువల్గా ఐ మీన్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే సో మనకి మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ చెప్పాను ఎంత ఎఫ్ఎం ఉంటుందని చెప్పాను ఈ గ్రాఫ్లో. సో మనకి మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎఫ్ఎం ఉందని చెప్పాను. సో ఈ ఎఫ్ఎం అంటే ఈ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఎఫ్ఎం అనేది ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎఫ్ఎం ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. సో ఎఫ్ఎం ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ అన్నాం అంటే ఒక కోషంట్ అనేది, ఒక కాన్స్టెంట్ అనేది, కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూఎస్. సో ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో వేర్ మ్యూఎస్ ఈజ్ ద కోఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో మ్యూఎస్ ని మనం కోఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. సో ఎఫ్ఎం ఈజ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ఫ్రిక్షన్. సో కమింగ్ టు కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఒకవేళ ఐ మీన్ బ్లాక్ అనేది మోషన్లోకి వచ్చినప్పుడు సో అక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఏమని పిలుస్తామంటే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాము. సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ డినోటెడ్ విత్ ఎఫ్కే. సో కోషన్ ఐ మీన్ kinetic friction force Fk is equal to mu k into n. So where mu k is the coefficient of kinetic friction. సో mu k ని మనం kinetic friction అంటాము, coefficient of kinetic friction అంటాము. mu s ని coefficient of static friction అంటాము. So next very important point is, so the coefficients of friction mu s and mu k do not depend upon the area of the surface in contact. సో జనరల్గా మనకి చాలా వరకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి ఏవైతే కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయంటే మ్యూఎస్ అండ్ మ్యూకే, సో జనరల్గా ఏంటంటే సో మనకి ఎంత ఏరియా అనేది రెండు సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నాయో సో దాని మీద డిపెండ్ అవుతుందని మనం అనుకుంటాం, కానీ డిపెండ్ అవ్వవు. సో మ్యూఎస్ అండ్ మ్యూకే డు నాట్ డిపెండ్ అపాన్ ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద సో మనకి మ్యూఎస్ అండ్ మ్యూకే అనేవి డిపెండ్ అవ్వవు. సో కానీ మ్యూఎస్ అండ్ మ్యూకే అనేవి వేటి మీద డిపెండ్ అవుతాయి. సో మ్యూఎస్ అండ్ మ్యూకే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ డిపెండ్ స్ట్రాంగ్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. సో ఏ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయో వాటి యొక్క నేచర్ మీద సో మనకి మ్యూఎస్ అండ్ మ్యూకే వాల్యూస్ అనేవి డిపెండ్ అవుతాయి. So you can see various values of coefficient of static friction for dry surfaces. సో మనకి ఐ మీన్ సర్ఫేసెస్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాము. సో మ్యూఎస్ అండ్ మ్యూకే. సో జనరల్గా ఈ మ్యూఎస్ వాల్యూస్ అనేవి ఇలా ఉంటాయని చెప్పారు. మెటల్ మీద మెటల్ జనరల్గా ఈ రేంజ్లో ఉంటుంది, అలాగే మెటల్ ఆన్ వుడ్ ఒక రేంజ్లో ఉంటుంది, అలాగే మెటల్ ఆన్ స్టోన్, మెటల్ ఆన్ లెదర్, వుడ్ ఆన్ వుడ్, వుడ్ ఆన్ లెదర్, స్టోన్ ఆన్ స్టోన్, ఎర్త్ ఆన్ ఎర్త్, రబ్బర్ ఆన్ కాంక్రీట్. సో ఈ రకంగా ఏంటంటే వేరియస్ వాల్యూస్ అనేవి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కి సో అనేవి ఐ మీన్ వాటి యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో జనరల్గా there are 4 different situations can occur when a rigid body is in contact with a horizontal surface. సో ఎప్పుడైతే మనకి ఐ మీన్ ఒక రిజిడ్ బాడీ అనేది ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉందో సో యూ కెన్ సీ 4 డిఫరెంట్ సిచ్యుయేషన్స్. సో మనకి 4 డిఫరెంట్ సిచ్యుయేషన్ 4 డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇస్ నో ఫ్రిక్షన్. సో మనం హారిజాంటల్ డైరెక్షన్లో ఎటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు, అప్పుడు ఏమవుతుంది సో ఎటువంటి ఫ్రిక్షన్ కూడా ఉండదు, ఇది నో ఫ్రిక్షన్ కేస్.
సో కమింగ్ టు అనదర్ కేస్, సో యాక్చువల్గా పిఎన్ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, కాకపోతే ఇది సమ్ ఇంక్లైన్డ్గా ఉంది. సో ఇంక్లైన్డ్గా ఉంది అంటే యూ కెన్ divide this force into, you can resolve this force into two components. So first one is horizontal component, next one is vertical component. So px and py, so you are having a horizontal component, so definitely, so it will try to move the block on this horizontal surface. So friction forces will developed at the will be developed at the surface of contact. సో ఎక్కడైతే ఈ పిఎక్స్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే, సో ఈ ఎక్కడైతే సర్ఫేస్ ఏరియా అనేది కాంటాక్ట్ లో ఉంది ఈ రెండు సర్ఫేస్ మధ్య, సో అక్కడ మనకి టాంజెన్షియల్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి, వాటినే మనం ఫ్రిక్షన్ ఫోర్సెస్ అంటాం. సో సో ఇది ఒకవేళ ఈ పిఎక్స్ అనే ఫోర్స్ అంటే ఈ అప్లై అవుతున్న హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఒకవేళ మనకి మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్, సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా ఒకవేళ మనకి ఈ అప్లై అవుతున్న లోడ్ అనేది తక్కువ అయితే, సో ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంది, సో మీరు అప్లై చేస్తున్నారు ఫోర్స్, కాకపోతే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. సో నో మోషన్ కండిషన్. సో so if you are applying another force which is having a component px, so which is greater which is equal to this maximum static friction force. సో ఒకవేళ మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కి ఈక్వల్ అయితే, సో మన ఈ అప్లై అవుతున్న లోడ్ పిఎక్స్ అనేది మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ఎం అని చెప్పాము, అది మ్యూఎస్ ఇంటూ ఎన్ ఉంటుందని ఇక్కడ చెప్పాము. సో ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది, సో పిఎక్స్ అనేది ఒకవేళ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కి రీచ్ అయితే, సో అప్పుడు ఆ కరస్పాండింగ్ మోషన్ ఏమని పిలుస్తాం అంటే మోషన్ ఈస్ ఇంపెండింగ్. సో ఇంపెండింగ్ మోషన్ పిలుస్తాం అంటే నెక్స్ట్ ఒకవేళ కొంచెం ఇంక్రీస్ చేస్తే ఏమవుతుంది, బ్లాక్ అనేది మూవ్ అయిపోతుంది. సో అంటే బ్లాక్ ఈక్విలిబ్రియం లో ఉండడానికి అలాగే బ్లాక్ మూవ్ అవడానికి ఈ మధ్యలో ఉన్న కండిషన్ ఏమంటాం అంటే మనం ఇంపెండింగ్ మోషన్ అంటాం. సో ఇంపెండింగ్ మోషన్ ఇస్ ద కండిషన్ వేర్ యువర్ అప్లైడ్ హారిజాంటల్ కాంపోనెంట్ is equal to the maximum static friction force, that is Fm is equal to mu s into n. సో ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ మోర్ పి, సో ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు పి అనే ఫోర్స్ని, సో ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే మనకి మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్ఎం కన్నా మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది ఇంకా ఎక్కువైతే ఏమవుతుందంటే, సో బ్లాక్ అనేది మోషన్లోకి వస్తుంది. సో బ్లాక్ అనేది మోషన్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో సో ఎప్పుడైతే బ్లాక్ అనేది మూవ్ అయిందో, సో అప్పుడున్న మోషన్ ఏమని పిలుస్తా ఉంటాం మనం. సో అప్పుడున్న ఫోర్స్ ఏమవుతుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్, సో విచ్ ఈస్ హ్యావింగ్ ద మ్యాగ్నిట్యూడ్ మ్యూకే ఇంటూ ఎన్. సో కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యాంగిల్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో in in many problems it is sometimes convenient to replace the normal force n and the friction force f by their resultant r. సో జనరల్గా మనకి నార్మల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఈ రెండు ఫోర్సెస్ని కలిపేసి ఒక రిజల్టెంట్ ఫోర్స్ కింద ఈక్వల్ చేస్తాం, రిజల్టెంట్ ఫోర్స్ కింద మనం జాయిన్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి సమ్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయాలనుకుంటున్నామో, సో అక్కడ ఏం చేస్తామంటే మనం ఈ నార్మల్ ఫోర్స్ని అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో కాంటాక్ట్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయి నార్మల్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్, సో రెండాట్లు మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, సో ఇలా వస్తుంది రిజల్టెంట్ ఫోర్స్. సో ఇండైరెక్ట్గా రెండు ఫోర్సెస్ బదులు మనం ఏం చేస్తామంటే సో ఈ రిజల్టెంట్ ఫోర్స్ని కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ ఎన్ అండ్ ఎఫ్ని కలిపితేనే వచ్చేది మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది క్యాపిటల్ ఆర్. సో ఈ ఆర్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉందో, సో ఈ రెండు ఫోర్సెస్ వల్ల కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. So we are defining angles of friction. First one is angle of static friction. So మీకు స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మోషన్ ఇంపెండింగ్ అంటే ఏంటో తెలుసు. మోషన్ ఇంపెండింగ్ ఈజ్ నథింగ్ బట్, సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్న హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఎప్పుడైతే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ రీచ్ అయిందో, సో ఆ మోషన్ మనం ఏమని పిలుస్తాం అంటే ఇంపెండింగ్ మోషన్ అంటాం.
So here you are applying an external load P. So it is having a component, a horizontal component, that is Px. So if the horizontal component reaches the value of your maximum static friction force, అంటే Fm is equal to Px అయితే, సో అప్పుడున్న మోషన్ మనం ఏమని పిలుస్తాం అంటే మోషన్ ఇంపెండింగ్ అంటాం. సో ఒకవేళ ఈ కేసు మోషన్ ఇంపెండింగ్ కేసులో, సో ఇఫ్ యు ఆర్ ఐ మీన్ రీప్లేసింగ్ యువర్ నార్మల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ బై ఏ సింగిల్ ఫోర్స్ దట్ ఈస్ నోన్ యాజ్ యువర్ రిజల్టెంట్. సో ఎప్పుడైతే మీరు నార్మల్ ఫోర్స్ని అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్ని ఒక సింగిల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేశారో, సో ఐ మీన్ క్యాపిటల్ ఆర్, దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్ ఫోర్స్. సో దట్ ఈస్ ద ఐ మీన్ సో విచ్ ఈస్ హ్యావింగ్ ద కాంపోనెంట్స్ నార్మల్ ఫోర్స్ ఎన్ అండ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎఫ్. సో ఎప్పుడైతే ఐ మీన్ ఈ కేసులో మోషన్ ఇంపెండింగ్ కేసులో యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మనం డిఫైన్ చేస్తాము. సో యువర్ యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ సో tan phi s. సో tan phi s ఈజ్ నథింగ్ బట్ సో tan phi s అనేది ఇక్కడ మీరు చూస్తే phi s అనేది దేనికి ఐ మీన్ వెయిట్ మధ్య ఉన్న యాంగిల్ అంటే, సో tan phi s ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ యువర్ నార్మల్ ఫోర్స్ అండ్ యువర్ రియాక్షన్ ఐ మీన్ యువర్ రిజల్టెంట్ ఫోర్స్. సో సో మీ నార్మల్ ఫోర్స్కి అలాగే మనకి రిజల్టెంట్ ఫోర్స్కి మధ్య ఉన్న యాంగిల్ ఏమని తీసుకుంటామంటే మనం యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఫ్రమ్ దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాస్ here we are having a 90 degrees between a normal force and friction force. సో మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అలాగే నార్మల్ ఫోర్స్ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి, సో దిస్ ఈజ్ అవర్ ఫోర్స్ ట్రయాంగిల్. సో which is a right angle triangle. So right angle is located here. So here from this right angle triangle we can write our tan phi s value as. సో tan phi s ని ఎలా రాయొచ్చు అంటే, ఈ phi s కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటంటే ఈ సైడ్ అంటే ఎఫ్ఎం. సో tan phi s is equal to opposite side by adjacent side. So tan phi s is equal to opposite side is nothing but fm and adjacent side is nothing but normal force n. So tan phi s is equal to fm by n. So we know that the maximum static friction force value is nothing but mu s into n. సో mu s into n కి ఈక్వల్ చేస్తాం ఎందుకంటే అవర్ మోషన్ ఈజ్ ఇంపెండింగ్. సో ఇంపెండింగ్ మోషన్ దగ్గర మనకి ఉన్న స్టాటిక్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే mu s into n. సో దిస్ ఈజ్ అండ్ డివైడెడ్ బై n. సో ఇఫ్ యూ ఐ మీన్ cancel these terms n and n, so we will get the value of tan phi s which is equal to mu s. So mu s is the coefficient of static friction which is equal to I mean I mean tan angle of our angle of static friction. So mu s is nothing but tan phi s. Tan phi s is nothing but mu s. ఇది గుర్తుపెట్టుకోవాలి. Coming to angle of kinetic friction. So angle of kinetic friction phi is equal to phi k. So actually the block is moving. So we'll having our kinetic friction force, so which is less than our applied force. అంటే px అనేది సో మనకి అక్కడ జనరేట్ అవుతున్న ఐ మీన్ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా ఎక్కువ అనేది ఉంటే, సో అప్పుడు మనకి అక్కడ ఐ మీన్ బ్లాక్ అనేది మోషన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే మనకి ఎఫ్ఎం కానీ ఎఫ్కే అనేది తక్కువ వాల్యూ ఉంటుంది. సో ఎందుకంటే బ్లాక్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి. సో అవర్ tan 5k, సో tan 5k is nothing but opposite side by adjacent side. So tan 5k is nothing but opposite side is nothing but fk and adjacent side is nothing but normal force n. So fk can be written as mu k into n and divided by n. So from this we can write tan 5k is equal to mu k. సో మనకి రెండు రిలేషన్స్ వచ్చాయి. సో tan phi s is equal to mu s and tan phi k is equal to mu k. ఆ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో in some cases there may be blocks which are which will be placed on some inclined planes. So I mean ఒక బ్లాక్ అనేది ఒక హారిజాంటల్ బోర్డ్ మీద ప్లేస్ చేసాము. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏం లేదు. సో ఇఫ్ యూఆర్ ట్రై టు ఇంక్రీజింగ్
అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఈ హారిజంటల్ బోర్డ్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఎలా లిఫ్ట్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇది హారిజంటల్ గా ఉంది, సో ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి ఏం చేసామంటే ఇక్కడ ఎలా లిఫ్ట్ చేస్తున్నాం. సో ఇలా లిఫ్ట్ చేస్తున్నాము, సో సమ్ యాంగిల్ ఉంది, సమ్ ఇక్కడ బ్లాక్ అనేది మూవ్ అవ్వట్లేదు, ఇది సమ్ నో మోషన్ కండిషన్. సో ఒకవేళ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు, సో మీరు ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీరు చేయొచ్చు కావాలంటే. సో ఐ మీన్ ఒక బ్లాక్ అనేది ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసి, సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ యువర్ ద వాల్యూ, ద యాంగిల్ హియర్. సో ఒకవేళ ఈ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తారు, సమ్ ఇంక్లినేషన్ పెట్టి ఇలా ఉన్న హారిజన్ ఇలా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ కేసుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంపెండింగ్ మోషన్ రీచ్ అవుతుంది. అంటే అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే యువర్ నార్మల్, అంటే నార్మల్ ఫోర్స్కి అలాగే రిజల్టెంట్ ఫోర్స్కి మధ్య ఉన్న యాంగిల్ ఒకవేళ 5s రీచ్ అయితే, సో ఎప్పుడైతే మనకి ఈ హారిజంటల్ సర్ఫేస్ కి అలాగే ఈ హారిజంటల్ బోర్డ్ కి ఉన్న యాంగిల్, ఈ బోర్డ్ కి ఉన్న యాంగిల్ ఒకవేళ 5s కి రీచ్ అయితే, సో ఆ కరస్పాండింగ్ ఉన్న మోషన్ ఏమంటాం అంటే మనం మోషన్ ఇంపెండింగ్ అంటాం. సో ఒకవేళ మనకి ఈ ఫైవ్ ఎస్ వాల్యూ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే బ్లాక్ అనేది ఇమీడియట్ గా మోషన్ లోకి వచ్చేస్తుంది. సో యాంగిల్ ఆఫ్ రెపోజ్. సో యాంగిల్ ఆఫ్ రెపోజ్ అని ఎప్పుడు అంటామంటే, సో ఎప్పుడైతే ద ద వాల్యూ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కరస్పాండింగ్ టు ఇంపెండింగ్ మోషన్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. అంటే ఎప్పుడైతే మీ ఇంక్లినేషన్ యాంగిల్ అనేది ఎప్పుడైతే మనకి సో స్టాటిక్ ఫ్రిక్షన్ యాంగిల్ కి ఈక్వల్ అయిందో, యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కి ఈక్వల్ అయిందో, సో అప్పుడు మనం ఏమంటామంటే ఆ కరస్పాండింగ్ గా ఉన్న ఈ యాంగిల్ మనం ఏమనిపిస్తాం అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్. అంటే ఇంక్లినేషన్ యాంగిల్ అనేది సో యాంగిల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈక్వల్ అవుతుంది కదా, సో అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనం ఇలాగా బ్లాక్స్ అనేవి మనం ఇలా మూవ్ చేయొచ్చు. సో అదేంటంటే మనకి జనరల్గా ఇక్కడ 5s మోషన్ ఇంపెండింగ్ 5s కన్నా కొంచెం ఎక్కువ వాల్యూ పెట్టామంటే ఏమవుతుంది, సో ఇండైరెక్ట్గా ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో లేకపోతే 5s ఉంచారనుకో, 5s కన్నా తక్కువ ఉంచితే ఏమవుతుందంటే బ్లాక్స్ అనేవి మూవ్ అవ్వవు. సో లెట్ us కన్సిడర్ దీస్ బ్లాక్స్. సో బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ఉన్నాయి. సో రెండు ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి, ఒకటేమో పి అలాగే ఇంకో ఫోర్స్ క్యూ. సో అలాగే దీనికి ఇక్కడ బ్లాక్ బి దగ్గర -p, బ్లాక్ బి దగ్గర -q అప్లై అవుతున్నాయి. సో ఇఫ్ యూ ట్రై టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బ్లాక్ ఏ, సో యూ విల్ గెట్ దిస్ ఈస్ అవర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఇన్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బ్లాక్ ఏ, సో వీఆర్ హ్యావింగ్ ఏ ఫోర్స్ capital P and we are having a force capital Q. So as it is moving against దిస్ బ్లాక్ బి, సో యాక్చువల్గా బ్లాక్ ఏ బ్లాక్ బి రెండు కూడా ఏంటంటే కాంటాక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు మూవ్ బ్లాక్ ఏ ఆన్ బ్లాక్ బి, సో డెఫినెట్లీ అవర్ బ్లాక్ బి విల్ రెసిస్ట్ దిస్ బ్లాక్ ఏ మోషన్. సో యాక్చువల్గా బ్లాక్ బి అనేది బ్లాక్ ఐ మీన్ రెసిస్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. యాక్చువల్లీ ఇలా మూవ్ చేస్తున్నాము బ్లాక్ బిని, సో బ్లాక్ ఏ అనేది అలా మూవ్ అవుతుంది, పైకి మూవ్ అవుతుంది కాబట్టి బ్లాక్ ఫ్రిక్షన్ ఎలా వస్తుందంటే దానికి ఆపోజిట్గా వస్తుంది, అది నార్మల్ ఫోర్స్ వస్తుంది. సో మోషన్ ఆఫ్ ఇంపెండింగ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సో యాక్చువల్గా బ్లాక్ బి ఎలా మూవ్ అవుతుంది, బ్లాక్ ఏ ఎలా మూవ్ అవుతుంది అంటే ఇంపెండింగ్ మోషన్ బ్లాక్ ఎలా ఉంది అలాగ ఉంది. సో దానికి ఆపోజిట్ గా అంటే పైకి ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ గా ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. అలాగే నార్మల్ ఫోర్స్ అనేది ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో బి అనే బ్లాక్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో కిందకి మూవ్ అవుతుంది అంటే అవర్ ఫ్రిక్షన్ ఫోర్స్ షుడ్ బి అప్వర్డ్. సో అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండాలి, అలాగే నార్మల్ ఫోర్స్. సో సిమిలర్ గా ఇలా డిఫరెంట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి మనం డిఫరెంట్ కేసెస్ లో మనం డ్రా చేయొచ్చు. Let us solve this problem. So we are having a block which is placed on a inclined plane. So inclined plane మీద ఒక crate అనేది ప్లేస్ చేసాము. సో వీఆర్ అప్లయింగ్ అన్ ఎక్స్టర్నల్ లోడ్ ఆఫ్ 100 pounds. సో 100 pounds అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాము. సో here they are also mentioning the coefficient of friction, that is those are μs and μk values కూడా ఇచ్చారు వీళ్ళు. సో we need to determine whether the crate is in equilibrium and find the value of the friction force. సో యాక్చువల్గా మాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా అడుగుతారు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో ఎప్పుడు కూడా
సో ఐ మీన్ ఒక క్రేట్ ఉందంట. క్రేట్ యొక్క వెయిట్ ఎంత అంటే 300 పౌండ్. సో అదేంటంటే ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంది. సో ఇది మన ఇంక్లైన్డ్ ప్లేన్. సో దాంతో పాటు మనం ఒక ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తాం ఎంత అంటే 100 పౌండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ దిస్ బ్లాక్ అనేది డ్రా చేయాలి. సో if you draw the free body diagram for this crate, so it will look like this. So this is our crate. So as we are applying an external load, so it is moving against this horizontal, this inclined plane. సో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మనం ఈ బ్లాక్ మూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో డెఫినెట్గా ఏమవుతుందంటే ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది డెఫినెట్గా జనరేట్ అవుతుంది. సో మనం యాక్చువల్లీ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాము. సో మనకి ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే జనరల్గా ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ అపోజ్ ద మోషన్. సో ఐ మీన్ మోషన్ అపోజ్ చేస్తుంది కాబట్టి మనం ఇలాగ ఈ డైరెక్షన్ మూవ్ చేయాలనుకుంటున్నాం, పైకి మూవ్ చేయాలనుకుంటున్నాము. సో కాకపోతే ఏంటంటే దానికి ఆపోజిట్గా అంటే కిందకి మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉండేది ఏంటి, నార్మల్ ఫోర్స్. సో దాంతోపాటు వెయిట్ ఎలా ఉంటుంది, వెర్టికల్లీ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో ఇలాగ మనకి వెర్టికల్గా యాక్టింగ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో సో మనకి వెయిట్ ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రై టు రిజాల్వ్ దిస్ వెయిట్ ఇంటూ టూ కాంపోనెంట్స్, వన్ ఈజ్ అలాంగ్ దిస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వన్ ఈజ్ అలాంగ్ దిస్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్, అలాగే వై యాక్సిస్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్ మనం రిజాల్వ్ చేయొచ్చు. సో సో కమింగ్ టు ద ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ఈక్విలిబ్రియం అంటే యాక్చువల్గా మన బ్లాక్ అనేది యాక్చువల్గా మనకి ఈక్విలిబ్రియంలో ఉందా లేదో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే బ్లాక్ అనేది ఈక్విలిబ్రియంలో ఉందనే మనం తీసుకుని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. సో అంటే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం అంటే దానికి మీనింగ్ ఏంటంటే బ్లాక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నట్టు. సో బ్లాక్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో సో ఒకవేళ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి ఐ మీన్ అంటే బ్లాక్ అనేది కదలకుండా అలాగే ఉండాలి అంటే సో మనం 100 పౌండ్స్ అప్లై చేస్తాము. సో అప్పుడు ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి జనరేట్ అయితే బ్లాక్ అనేది ఐ మీన్ ఈక్విలిబ్రియంలో ఉందో మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో ఈ రకంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాము. సో కమింగ్ టు ద ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ఎలా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ is sigma fx is equal to 0. సో x యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ మొత్తాన్ని మనం 0 చేయాలి. 100 పౌండ్స్ సో యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఇటు సైడ్ ఉంది. సో మనకి 100 పౌండ్స్ కూడా ఆ డైరెక్షన్ లో ఉంది. సో యూ షుడ్ గివ్ ద పాజిటివ్ సైన్ హియర్ ప్లస్ 100 పౌండ్. సో అలాగే ఇక్కడ మైనస్ ఎఫ్, ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ ఎఫ్. దాంతోపాటు ఈ వెయిట్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి సో మైనస్ 3/5, ఈ కాంపోనెంట్ మైనస్ 3/5 ఇంటూ 300. సో ఈ రకంగా మనం ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 చేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత వచ్చిందంటే -80 పౌండ్స్ వచ్చింది. సో -80 పౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్ గా సో యువర్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి యాక్చువల్గా మనం ఈ డైరెక్షన్ లెఫ్ట్ డైరెక్షన్ లో ఉందని ఎస్యూమ్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే అవర్ ఎస్యూమ్ డైరెక్షన్ ఈజ్ రాంగ్. అంటే యాక్చువల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ లో లేదు, యాక్చువల్గా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మనం 100 పౌండ్స్ అనేది యాక్చువల్గా ఐ మీన్ వెర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాము. దాంతో కాకపోతే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది సేమ్ డైరెక్షన్ లో వచ్చింది. ఎందుకంటే సో ఇక్కడ ఐ మీన్ బ్లాక్ కి సమ్ వెయిట్ కూడా ఉంది. సో బ్లాక్ వెయిట్ కూడా ఉంది అంటే ఏంటి, ఈ హారిజాంటల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఈ 100 పౌండ్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే సో ఇండైరెక్ట్ బ్లాక్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో మనం పైకి మూవ్ అవుతుంది అనుకుంటున్నాం, కాకపోతే పైకి మూవ్ అవ్వట్లేదు, యాక్చువల్గా కిందకి మూవ్ అవుతుంది బ్లాక్. సో అందుకే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది యాక్చువల్గా ఈ డైరెక్షన్ పైకి ఉంటుంది, ఇలా పైకి ఉంటుంది. సో అలాగే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సో వై డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ ఏంటంటే మనకి నార్మల్ ఫోర్స్ అలాగే ఈ వెయిట్ యొక్క ఒక కాంపోనెంట్. సో నార్మల్ ఫోర్స్ అలాగే వెయిట్ యొక్క ఒక కాంపోనెంట్. సో నార్మల్ ఫోర్స్ అనేది n మైనస్ సో వెర్టికల్ కాంపోనెంట్ మైనస్, ఇది యాక్చువల్గా వెర్టికల్ యాక్టింగ్ డౌన్వర్డ్ కాబట్టి సో -4/5 300 పౌండ్స్. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి n అనే వాల్యూ ఎంత వచ్చిందంటే 240 పౌండ్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ఈక్విలిబ్రియంలో ఉండడానికి మనకి ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఉండాలి అంటే 80 పౌండ్స్ అనేది ఉండాలి అని వచ్చింది. ఇక్కడ 80 పౌండ్స్ అనేది సో మనకి ఇక్కడ 80 పౌండ్స్ అనేది ఉండాలని వచ్చింది. సో 80 పౌండ్స్ అనేది ఈ డైరెక్షన్లో ఐ మీన్ జనరేట్ అయితే బ్లాక్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాకపోతే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి 80 పౌండ్స్ అనేది ఉంటుందో లేదో ఫస్ట్ మనం కనుక్కోవాలి.
సో మాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఫార్ములా ఏంటంటే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ కెన్ బి obtained from the formula Fm is equal to mu s into n. సో మనకి మాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్, మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఐ మీన్ ఫార్ములా అనేది ఆల్రెడీ తెలుసు. సో Fm is equal to mu s into n. సో they, I mean in the problem they mentioned that the value of mu s is equal to 0.25, and we got the value of normal force n is equal to 240 pounds. సో 240 pounds అనేది వచ్చింది, అలాగే మనకి మ్యూఎస్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఎంత వచ్చింది? 60 pound వచ్చింది. 0.25 ఇంటూ నార్మల్ ఫోర్స్ 240. సో ఈ గాట్ ద వాల్యూ 60 pound. సో మనకి మాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది 60 pounds వచ్చింది. అంటే సో రెండు సర్ఫేస్ మధ్య కూడా మనకి ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ వస్తుంది అంటే మాక్సిమం వాల్యూ 60 pounds వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏమొచ్చింది? సో ఫోర్స్ అనేది ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉండాలని వచ్చింది? 80 pounds. సో 80 pounds అనేది ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి 60 మాత్రమే ఉంటుంది మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అని. సో ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా మనకి అప్లై అవుతున్న ఫోర్స్ ఎక్కువ అయితే ఉందో, సో ఇండైరెక్ట్గా ఏంటంటే బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. ఎందుకంటే మనం యాక్చువల్లీ ఈక్విలిబ్రియంలో ఉందనుకుంటున్నాం. ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది 80 pounds ఉండాలి, కానీ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంది? 60 pounds మాత్రమే ఉంది. సో బికాస్ ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం 80 pounds ఈజ్ లార్జర్ దాన్ ద మాక్సిమం వాల్యూ దట్ మే బి అప్ టైన్ 60 pound ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ మెయింటైన్. సో ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వదు. సో దట్ ద క్రేట్ విల్ స్లైడ్ డౌన్ ద ప్లేన్. సో ఇండైరెక్ట్ గా స్లైడ్ క్రేట్ మొత్తం కూడా కిందకి మూవ్ అయిపోతూ ఉంటుంది. సో కింద ఎప్పుడైతే క్రేట్ అనేది మోషన్ లో ఉందో, సో మోషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫోర్స్ ఏమని పిలుస్తాం అంటే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాము. సో క్రేట్ అనేది యాక్చువల్ గా మోషన్ లో ఉంది కాబట్టి అవర్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ద యాక్చువల్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో యాక్చువల్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. సో ఎందుకంటే క్రేట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి. సో ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. సో మ్యూకే ఈజ్ నథింగ్ బట్ మ్యూకే ఇచ్చారు 0.2 ఇచ్చారు, అలాగే ఎన్ ఇచ్చారు 240 క్యాలిక్యులేట్ చేసాము. సో 48 pound. సో మనకి యాక్చువల్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈ కేసులో ఎంత ఉందంటే మనకి ఈ ప్రాబ్లంకి యాక్చువల్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అంటే 48 pounds. సో మీరు 80 pounds అనుకోకూడదు, అలాగే 60 pounds అనుకోకూడదు, ఎందుకంటే క్రేట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ వెడ్జెస్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం ఇంకా క్లోజ్ చేద్దాం సెషన్. సో వెడ్జెస్, సో జనరల్గా మనకి వెడ్జెస్ ఆర్ యూజ్డ్. సో జనరల్గా మనం వెడ్జెస్ అనేవి మనం మెషిన్స్లో యూజ్ చేస్తాము. సో మెషిన్స్లో ఏంటంటే మనకి స్టోన్ బ్లాక్స్ కానీ లేకపోతే హెవీ లోడ్స్ కానీ మొత్తం లిఫ్ట్ చేయడానికి మనం వెడ్జెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో వెడ్జెస్ ఆర్ సింపుల్ మెషిన్స్ యూజ్ టు రైజ్ లార్జ్ స్టోన్ బ్లాక్స్ అండ్ అదర్ హెవీ లోడ్స్. సో స్టోన్ బ్లాక్స్ కానీ లేకపోతే అదర్ హెవీ లోడ్స్ని మనం లిఫ్ట్ చేయడానికి మనం వెడ్జెస్ని యూజ్ చేస్తాం. వీటిని సింపుల్ మెషిన్స్ అని పిలుస్తున్నాము. సో సో మీరు ఇక్కడ ట్రీ ట్రంక్ అనేది ఇక్కడ ఉంది. సో వెజ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ వెజ్ అనేది దీనికి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి మనం ఇక్కడ లోడ్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ వెజ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే షార్ప్గా ఉంటుంది కొంచెం. సో వెజ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే, సో వెడ్జెస్ ఆర్ యూజ్డ్ యాజ్ షోన్ టు స్ప్లిట్
tree trunks because the normal force exerted by a wedge on the wood are much larger than the force required to insert the wedge. సో ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే, సో వెజ్ అనేది ఇలాగ ఉంది కాబట్టి నార్మల్ కాంపోనెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది, ఇలాగ దీనికి perpendicular గా జనరేట్ అవుతుంది. సో మనం అప్లై చేస్తున్న ఫోర్స్ కన్నా కూడా ఏంటంటే, సో ఈ perpendicular గా డైరెక్షన్ ఈ నార్మల్ కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఆ- ఆ- ఆ కండిషన్ మీద ఇక్కడ యాక్చువల్గా మనం వర్క్ అవుతుంది ఈ ప్రిన్సిపల్. సో ఏంటంటే మనం అప్లై చేస్తున్న లోడ్ కన్నా ఇక్కడ జనరేట్ అయ్యే నార్మల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఆ రకంగా ఏంటంటే మనం ఈ ట్రీ ట్రంక్ అనేది ఈజీగా స్ప్లిట్ అవుతుంది. సో లెట్ us కన్సిడర్ వెడ్జెస్. సో wedge C and wedge D. So and we are placing a block A on the wedge C. So the block A rests against this vertical wall, that is B. సో ఇది మొత్తం వెడ్జ్ C. సో ఇప్పుడు యాక్చువల్గా బ్లాక్ ఏ అనేది ఉంది. ఒకవేళ బ్లాక్, సో మీరు ఏంటంటే సి అనే వెజ్ మీద ఏంటంటే, సో ఈ హారిజంటల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అండ్ ఇండైరెక్ట్గా మనకి వెజ్ మొత్తం కూడా ఎలా మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. వెజ్ మొత్తం కూడా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో వెజ్ మొత్తం రైట్ సైడ్ మూవ్ అవుతుందంటే, సో వెజ్ సి ఈజ్, ఐ మీన్ వెజ్ సి ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బ్లాక్ ఏ అండ్ విత్ ద వెజ్ డి. సో బ్లాక్ ఏతో కాంటాక్ట్ లో ఉంది, అలాగే వెజ్ డితో కాంటాక్ట్ ఉంది. వెజ్ సి అనేది రెండాటితో కాంటాక్ట్ లో ఉంది, వెజ్, ఐ మీన్ బ్లాక్ ఏ అండ్ వెజ్ డి. సో రెండాటితో కాంటాక్ట్ లో ఉంది అంటే, సో we will be getting two friction forces. One is at the contact between A and C, and another friction force is between the blocks, I mean wedge C and wedge D. సో ఇండైరెక్ట్ గా ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది, అలాగే రెండు ఫ్రిక్షన్ ఫోర్స్, ఒకటేమో ఇక్కడ అది, ఒకటేమో ఇక్కడ ఈ కాంటాక్ట్. సో రెండు ఫ్రిక్షన్ ఫోర్స్ వచ్చాయి. దాంతోపాటు వీ విల్ బి గెట్టింగ్ టూ నార్మల్ ఫోర్సెస్, వన్ ఈజ్ N2 అండ్ we will be getting another normal force, that is N3. సో ఈ రకంగా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ వెజ్ సి డ్రా చేస్తాము. ఒకవేళ బ్లాక్ ఏ అనేది యాక్చువల్గా ఈ వెజ్ అనేది ఎలా అప్లై చేస్తే ఏమవుతుంది, సో యాక్చువల్గా ఇలా మూవ్ అవుతుంది అంటే బ్లాక్ ఏ మొత్తం కూడా పైకి మూవ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ హైట్ అనేది చూడండి, ఇక్కడ ఈ హైట్ కన్నా ఈ హైట్ ఎక్కువ ఉంది, అంటే ఇండైరెక్ట్ గా సో ఎక్కువ హైట్ అనేది ఇలా మధ్య గ్యాప్ లోకి వస్తుంది, అంటే ఇండైరెక్ట్ గా బ్లాక్ ఏ అనేది పైకి మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఏ అనేది పైకి మూవ్ అవుతుంది అంటే, సో ఇండైరెక్ట్ ఇక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఏమో డౌన్వర్డ్స్ ఉంటుంది, F1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ N1. సో N1 సో నార్మల్ ఫోర్స్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమవుతుంది, మ్యూఎస్ ఇంటూ N2. అలాగే దీని నార్మల్ ఫోర్స్ అవుతుంది. ఈ రకంగా వెడ్జెస్ అనేది మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో యూ కెన్ లీవ్ ద సెషన్.